కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వెలుగుమట్ల దగ్గర భూదాన్ భూముల్లోని గుడిసెల తొలగింపుపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి. 2023లో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే ఆ గుడిసెల తొలగింపులకు శ్రీకారం చుట్టారన్నారు. కానీ తాము వారిలా పేదలను గాలికి వదిలేయలేమన్నారు పొంగులేటి. నిరుపేదలకు న్యాయం చేస్తామన్నారు. ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టు సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఆ శాఖ మంత్రిగా, ఇళ్లు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100కు 100% చేస్తాం. ఏదైతే 15/7/2023 నాడు 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం అహంకారపూరితమైన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో, మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు వీళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్లీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్ లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకొత్తలు కూసినా, ఎంత విషయాన్ని బయటికి చిమ్మినా ఇది పేదోడి ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాడికి, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా.